హలో ఫ్రెండ్స్, myself Abdul Aziz. వెల్కమ్ టు టెక్ ఇన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఇంటెలిజెంట్ ఏజెంట్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. రైట్. సో బిఫోర్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ ఇంటెలిజెంట్ ఏజెంట్, ఫస్ట్ వీ నీడ్ టు నో ది 4 కేటగిరీస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవేంటి అంటే థింకింగ్ హ్యూమన్లీ, థింకింగ్ రేషనల్లీ, యాక్టింగ్ హ్యూమన్లీ అండ్ యాక్టింగ్ రేషనల్లీ. రైట్. దీస్ ఆర్ ద 4 కేటగిరీస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశానండి. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే లింక్ ఈస్ ఇన్ ది డిస్క్రిప్షన్, ప్లీజ్ వాచ్. నౌ కమింగ్ టు దిస్ ఇంటెలిజెంట్ ఏజెంట్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ది కేటగిరీ యాక్టింగ్ రేషనల్లీ. రైట్. సో యాక్టింగ్ రేషనల్ కి సంబంధించింది ఈ ఇంటెలిజెంట్ ఏజెంట్. ఇఫ్ సపోజ్ మనం టోటల్ ఏఐ సబ్జెక్ట్ తీసుకుంటే, ఈ టోటల్ ఏఐ సబ్జెక్ట్ లో మనం ఏం చూస్తాము అంటే హౌ టు బిల్డ్ దీస్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్. ఈ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ ని ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేది తెలుసుకునేదే ఈ టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. రైట్. నౌ బిఫోర్ లుకింగ్ అట్ ఆల్ దోస్ థింగ్స్, ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈజ్ అన్ ఏజెంట్. అసలు ఏజెంట్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. అసలు ఏజెంట్ అనేది ఇట్ మే బి ఎనీథింగ్. రైట్. ఇట్ కెన్ బి ఏ హ్యూమన్ బీయింగ్, ఇట్ కెన్ బి ఏ రోబోట్, ఆర్ ఇట్ కెన్ బి ఎనీ మిషన్. రైట్. సో ఇక్కడ ఏజెంట్ ఇట్ కెన్ పర్సీవ్ సంథింగ్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్ట్స్ వాట్ ఇట్ పర్సీవ్, ఇట్ యాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్. ఓకే, మేబీ మీకు ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉండొచ్చు ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే. నౌ ఇఫ్ యూ సీ హియర్, సపోజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ దట్ ఏజెంట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇక్కడ నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ ఏజెంట్ మే బి ఏ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ ఏ హ్యూమన్ ఏజెంట్ అనుకున్నాం అనుకోండి. నౌ వాట్ ఐ టోల్డ్, ఏజెంట్ ఇట్ పర్సీవ్ సంథింగ్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్. ఇట్ పర్సీవ్. సో ఇక్కడ ఏంటి అంటే పర్సెప్ట్స్ ఉంటాయి. ఇట్ పర్సెప్ట్ సంథింగ్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ పర్సీవ్స్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్ డిపెండ్స్ అపాన్ దట్ ఇట్ యాక్ట్ ఆన్ ది ఎన్వైరన్మెంట్. సో this agent can act on the environment. Right. సో ఇక్కడ పర్సెప్ట్స్ అనేవి ఏంటి అంటే సింపుల్ గా మనం ఎన్వైరన్మెంట్ ని గ్రహిస్తాం, చూసి అర్థం చేసుకుంటాం కదా. సో ఈ పర్సెప్ట్స్ ఏమై ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఏ కరెంట్ పర్సెప్ట్స్ అయి ఉండొచ్చు, ఆర్ హిస్టరీ అయి కూడా అయి ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఏ హిస్టరీ పర్సెప్ట్. అంటే ఇది కరెంట్ అంటే ఇప్పటికిప్పుడు మనం చూసి ఏవైతే గ్రహించామో, ఏవైతే చూసామో, దోస్ ఆర్ ద కరెంట్ పర్సెప్ట్స్. నా హిస్టరీ అనేది ఏంటి అంటే మనం ఆల్రెడీ చూసి ఉన్నాము, అవన్నీ ఏంటంటే మన బ్రెయిన్ లో స్టోర్ చేసుకొని ఉన్నాం. రైట్. అవన్నీ ఏంటంటే హిస్టరీ అవుతాయి. నో వాట్ ఎవర్ ద యాక్షన్స్ దట్ వీఆర్ టేకింగ్ ఆన్ ది ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మే బి ఏ కరెంట్ పర్సెప్ట్ ఆర్ ఇట్ మే బి ఏ హిస్టరీ పర్సెప్ట్. రైట్. సో కరెంట్ ఇప్పుడు వరకు చూసి ఇప్పుడు చూసి ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవచ్చు. లేకపోతే బై యూజింగ్ ది కరెంట్ అండ్ ది హిస్టరీ, ఈ రెండింటిని బట్టి కూడా మనం ఆ రెస్పెక్టివ్ యాక్షన్ తీసుకోవచ్చు. సో హౌ దీస్ ఏజెంట్ ఈస్ యాక్టింగ్ ఆన్ ది ఎన్వైరన్మెంట్, బై యూజింగ్ ది యాక్చువేటర్స్ అండ్ ది ఎఫెక్టర్స్. అసలు నౌ బిఫోర్ దాట్, how it is getting the information from the environment, how it is perceives information from the environment, ఏ విధంగా తెలుసుకుంటుంది, by using the sensors. అంటే సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం తీసుకుంది హ్యూమన్ ఎగ్జాంపుల్ కాబట్టి, వాట్ ఎవర్ ద సెన్సరీ ఆర్గన్స్ దట్ వాట్ వీ హ్యావ్, దోస్ యాక్ట్ యాజ్ ఎ సెన్సార్స్. రైట్. అవేంటి, అవి మనకున్న సెన్సార్స్ ఏంటి, కళ్ళు ఉండొచ్చు, ముక్కు, చెవులు, నాలుక అండ్ ద మన చర్మం. రైట్. సో స్కిన్ ఏదైతే ఉందో, దీస్ ఆర్ ద సెన్సరీ ఆర్గన్స్. వీటిని బట్టి బై యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ అబ్జర్వ్ ది ఎన్వైరన్మెంట్. రైట్. అలాగే by using the actuators, these are the sensors. Right. By using the actuators అంటే ఏంటి, how are we going to change the environment, actions ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుంది ఎన్వైరన్మెంట్ పైన, by using the actuators. అంటే మనకున్న చేతులు గాని కాళ్ళు గాని, by using those actuators we act on the environment and we change these environments. So right. So this is what the simple agent is. Right. సో అంటే ఏంటి, ఏజెంట్ అనేది ఏం చేస్తుంది, నౌ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. రైట్. సో ఏజెంట్ ఏం చేస్తుందండి, ఇట్ పర్సీవ్ సంథింగ్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్. రైట్. by using the
sensory organs by using the sensors, what it is having, what the agent is having, and it act on the environment. So how it is acting on the environment? By using the actuators and the effectors. So ఇక్కడ actuators, effectors అంటే ఏంటి? If it is a human agent, దాని హ్యూమన్ కున్న కాళ్ళు, చేతులు, నోరు ఏవైతే ఉన్నాయో those act as a actuators, right? That is the simple agent is. Agent అంటే ఇది. So ఇక్కడ ఏంటి అంటే I gave you example of the human agent. Suppose if you want to build a robot agent, yes, దానికి ఉండాల్సిన సెన్సారీ ఆర్గన్స్ ఏంటండి? కెమెరా అయి ఉండొచ్చు టు అబ్జర్వ్ ది హోల్ ఎన్వైరన్మెంట్, రైట్? మేబీ సౌండ్ సెన్సార్స్ అయి ఉండొచ్చు, రైట్? సో ఇవన్నీ ఏంటి అంటే దోస్ ఆర్ ద సెన్సార్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రోబోట్. అండ్ వాట్ ఆర్ ద యాక్చువేటర్స్ టు చేంజ్ ది ఎన్వైరన్మెంట్ ద రోబోట్ షుడ్ హ్యావ్? కావాల్సిన యాక్చువేటర్స్ ఏంటి? దానికి ఉన్న ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, టు చేంజ్ ది ఎన్వైరన్మెంట్. దానికి ఉన్న కాళ్ళు, రోబోట్ కున్న కాళ్ళు ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద యాక్చువేటర్స్, రైట్? దట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సపోజ్ నేనే ఉన్నాను, రైట్? సపోజ్ ఐ వాంట్ టు గో అవుట్ సైడ్. నేను ఒక మార్కెట్కి వెళ్ళి సంథింగ్ ఏదో తీసుకురావాలి. నౌ ఇప్పుడు ఏం చేస్తాను? నేను బయటకు వెళ్ళి చూస్తే ఐ కెన్ అబ్జర్వ్ సంథింగ్ అవుట్ సైడ్, రైట్? సో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏంటి అంటే బయట మొత్తం టెంపరేచర్ కొంచెం లోగా ఉంది, టెంపరేచర్ తక్కువ ఉంది, అలాగే క్లౌడ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, అలాగే విండ్ స్పీడ్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ ఉంది, అలాగే ఆ విండ్ ఎలా ఉంది అంటే చాలా చల్లగా ఉంది, రైట్? సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మేబీ బై యూజింగ్ దిస్ ఇస్ ద కరెంట్ పర్సెప్ట్ దట్ వాట్ ఐ హ్యావ్, రైట్? అండ్ అలాగే నాకు హిస్టరీ పర్సెప్ట్ కూడా బ్రెయిన్ లో ఉంది. అవేంటవి? ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తే పాస్ట్ లో నాకేం జరిగింది అంటే మేబీ వర్షం పడింది నాకు పాస్ట్ లో ఇలాంటి సేమ్ పర్సెప్ట్స్ తో. నేను ఇప్పుడు ఏంటి అంటే ఈ కరెంట్ పర్సెప్ట్ ని నాకు బ్రెయిన్ లో ఉన్న హిస్టరీ పర్సెప్ట్ ని మ్యాచ్ చేసుకుని నౌ ఐ కెన్ టేక్ ది డిసిషన్. ఏ డిసిషన్ తీసుకుంటా? బాబు ఇప్పుడు వర్షం పడేలా ఉంది, సో నువ్వు కనుక బయటకు వెళ్ళాలి అంటే గొడుగు తీసుకుని వెళ్ళు అని చెప్పేసి నా బ్రెయిన్ నాకు చెప్పింది. సో ఐ కెన్ టేక్ అంబ్రెల్లా అండ్ ఐ గో అవుట్ సైడ్, రైట్? దట్ ఈస్ ద డిసిషన్ ఐ టుక్ బై యూజింగ్ దీస్ పర్సెప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ అంబ్రెల్లా తీసుకెళ్ళకపోతే ఏమైతుంది? వర్షంలో నేను తడిసిపోయేవాడిని. బట్ బై యూజింగ్ దీస్ పర్సెప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ నేనేం చేశాను అంటే ఈ ఎన్వైరన్మెంట్ ని గొడుగు తీసుకొని చేంజ్ చేశాను, రైట్? సో హౌ ఐ క్యారీ మై అంబ్రెల్లా? బై యూజింగ్ ది యాక్చువేటర్స్. నా చేతులు పట్టుకొని ఆ అంబ్రెల్లాని హ్యాండిల్ చేశాను, రైట్? సో దట్ ఈస్ వాట్ ద సింపుల్ ఎగ్జాంపుల్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను, రైట్? యా. నౌ ఇట్ ఈస్ అన్ ఏజెంట్. నౌ ఒకవేళ ఒక ఏజెంట్ అనేది ఉంది అంటే it is having some goals. Every agent should have some goals, right? ఆ గోల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ అ పెర్ఫార్మెన్స్. అంటే ఆ ఏజెంట్ అనేది ఎంత బాగా పెర్ఫార్మ్ చేయాలి. సో పెర్ఫార్మెన్స్ షుడ్ బి హై. ఏజెంట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అండి? హైగా ఉండాలి. అంటే ఇది బాగా పని చేయాలి, రైట్? అలాగే రిజల్ట్స్, దాని రిజల్ట్స్ ఎలా ఉండాలి? ఆప్టిమైజ్డ్. దాని రిజల్ట్స్ ఎలా ఉండాలి? ఆప్టిమైజ్డ్ రిజల్ట్స్ ఉండాలి. అంటే ఏంటి? సపోజ్ నా ఏజెంట్ వచ్చేసి పాత్ ఫైండింగ్ ఏజెంట్ అనుకోండి. ఒక సోర్స్ నుంచి ఇంకో డెస్టినేషన్ కి వెళ్ళాలి అంటే దేర్ విల్ బి ఎ డిఫరెంట్ పాత్స్, రైట్? సో నా ఏజెంట్ ఏం చెప్పాలి అంటే ఇట్ షుడ్ రికమెండ్ ఏ షార్టెస్ట్ పాత్. తక్కువ డిస్టెన్స్ లో ఏదైతే మనం వెళ్ళగలమో రెస్పెక్టివ్ డెస్టినేషన్ కి అది మనకి రికమెండ్ చేయాలి. దట్ ఈస్ ఆప్టిమైజేషన్, రైట్? అండ్ కమింగ్ టు ది యాక్షన్స్. సో ఆ ఏజెంట్ తీసుకునే యాక్షన్స్ ఎలా ఉండాలి అంటే రేషనల్ అయి ఉండాలి. ఆ ఏజెంట్ తీసుకునే యాక్షన్స్ ఎలా ఉండాలి అండి? ఇట్ షుడ్ బి ఏ రేషనల్ యాక్షన్స్, రైట్? సో అంటే రేషనల్ అంటే ఏంటి? ఇట్ షుడ్ టేక్ ఏ రైట్ యాక్షన్ ఆన్ ద రెస్పెక్టివ్ సిచ్యువేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇన్పుట్ ఇట్ ఈస్ హ్యావింగ్. దానికి ఉన్న ఇన్పుట్ ని బట్టి అది కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి, కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ ద యాక్షన్, రేషనల్ యాక్షన్ ఈస్. నౌ ఇక్కడ రేషనల్ యాక్షన్ గురించి మనం కనుక మాట్లాడుకుంటున్నాము అంటే హియర్ దేర్ ఈస్ ఎ వన్ నోట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఏంటి అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి అంటే రేషనాలిటీ డిఫర్స్ ఫ్రమ్ ఓమ్నిషియన్స్. రేషనాలిటీ డిఫరెన్స్ ఫ్రమ్ ఓమ్నిషియన్స్. ఓమ్నిషియన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ నోయింగ్ ఎవ్రీథింగ్. అంటే అన్ని, అంటే ఇక్కడ తెలుగులో కూడా నేను రాశాను చూడండి, సర్వజ్ఞత అంటే ఏంటి? సర్వజ్ఞాని, అన్ని తెలుసు అని చెప్పేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఓమ్నిషియన్స్.
సో అలాంటి ఏజెంట్ మనం తయారు చేయగలమా అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ పాసిబుల్. అన్నీ తెలిసిన ఏజెంట్ ని, ఎందుకంటే మనం మానవ మాత్రం మనకే అన్నీ తెలియదు, రైట్? మనకే అన్నీ తెలియనప్పుడు అన్నీ తెలిసిన ఏజెంట్, అన్నీ తెలియాల్సిన ఒక రోబోట్ ని గానీ ఒక మిషన్ గానీ ఎలా తయారు చేయగలం? దట్ వీ కెనాట్ బిల్డ్ సచ్ కైండ్ ఆఫ్ మిషన్స్, రైట్? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ఓమ్నిషియంట్ ఏజెంట్, అంటే అన్నీ తెలిసిన ఏజెంట్ ని మనం ఎప్పటికీ తయారు చేయలేం. బట్ వీ కెన్ మేక్ ఎ రేషనల్ ఏజెంట్, డిపెండ్స్ అపాన్ ద కరెంట్ ఇన్పుట్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? సో ఇది ఇంపార్టెంట్, మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి దీన్ని, రైట్? అండ్ ఇక్కడ ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ది ఏఐ ఏజెంట్, ఒక ఏఐ ఏజెంట్ ని కనుక బిల్డ్ చేయాలి అంటే ఏం కావాలి? దానికి ఒక ఆర్కిటెక్చర్ కావాలి, అలాగే ఒక ఏజెంట్ ప్రోగ్రామ్ ఉండాలి. ఈ రెండు కలిసి ఉంటే దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఏఐ ఏజెంట్. అంటే ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్, మేబీ ఏ రోబోట్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రోగ్రామ్, ఆర్ ఏ మిషన్ ఆర్ సంథింగ్, మేబీ వాక్యూమ్ క్లీనింగ్ రోబోట్ అయి ఉండొచ్చు, రైట్? సో దట్ ఈస్ అ మిషన్. సో ఆ మిషన్ కి మనం ఏజెంట్ ప్రోగ్రామ్, ఒక ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ మనం రాసి ఆ రెస్పెక్టివ్ మిషన్ కి ఇచ్చామనుకోండి, దెన్ కంబైన్లీ ఇట్ కెన్ బి ఏ ఇంటెలిజెంట్ ఏజెంట్. సో ఐ హోప్ యూ గాట్ all these things, right? So now we will see what is PEAS is. We will see about this now. Now we will see about peace, right? PEAS, peace representation. So any AI agent fall into these representation. అంటే మనం ఎటువంటి ఏజెంట్ తీసుకున్నా సో ఆ ఏ ఏజెంట్ కి ఈ పీస్ అనేది ఉంటుంది, రైట్? సో వాట్ ఈస్ దిస్ పీస్? పీస్ ఏంటి అంటే, కమింగ్ టు పీ ఇట్ ఈస్ ఎ పెర్ఫార్మెన్స్ మెజర్, కమింగ్ టు ఈ ఇట్ ఈస్ ఎ ఎన్వైర్న్మెంట్, రైట్? అంటే ఆ రెస్పెక్టివ్ ఏజెంట్ ఏ ఎన్వైర్న్మెంట్ లో వర్క్ చేస్తుంది, రైట్? అండ్ ద యాక్చువేటర్స్, ఆ ఏజెంట్ కున్న యాక్చువేటర్స్ ఏంటి, అలాగే ఆ ఏజెంట్ కున్న సెన్సార్స్, ఎస్ అంటే సెన్సార్స్, ఆ ఏజెంట్ కున్న సెన్సార్స్ ఏంటి. సో ఆ ఏజెంట్ కున్న పెర్ఫార్మెన్స్ మెజర్, ఎన్వైర్న్మెంట్, యాక్చువేటర్స్, సెన్సార్స్, దట్ ఈస్ వాట్ ద PEAS is, peace, right? Now I will explain this with an example. It will be very clear to you. Now ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ద ఎగ్జాంపుల్ ఇస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకున్నాం అనుకోండి. ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కి వాట్ ఆర్ ద పెర్ఫార్మెన్స్ మెజర్? ఎటువంటి పెర్ఫార్మెన్స్ మెజర్ ఉండొచ్చు ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కి? సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి, రైట్? అలాగే టైం కి వెళ్ళాలి, అలాగే లీగల్ డ్రైవింగ్ చేయాలి. లీగల్ డ్రైవింగ్ ఇన్ ద సెన్స్ అది ఏ పాత్ లో వెళ్తుంది, వన్ వే రోడ్డా, 2-వే రోడ్డా, అవన్నీ చూసుకొని వెళ్ళాలి, రైట్? అలాగే కంఫర్ట్, ఆ కార్ లో కూర్చుంటే మన కంఫర్ట్ ఎలా ఉంది అది కూడా మనకి ముఖ్యమే. దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ది పెర్ఫార్మెన్స్ అండ్ ఎక్సెట్రా. మనం వీ కెన్ యాడ్ మెనీ థింగ్స్ టు దిస్, రైట్? ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఎన్వైర్న్మెంట్, ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది ఏ ఎన్వైర్న్మెంట్ లో వర్క్ చేస్తుంది? ఆన్ రోడ్స్. ఆబ్వియస్లీ కార్ ఇట్ వర్క్ ఆన్ ది రోడ్స్ మీద వెళ్తుంది. రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు ఇంకా ఏమేమి చూస్తుంది అది ఎన్వైర్న్మెంట్ లో? అండ్ ద డిఫరెంట్ కార్స్, అదర్ కార్స్ ఏవైతే ఉన్నాయో అది చూడాలి. అలాగే రోడ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది చూడాలి. అలాగే ఆ రోడ్ కి మనకి ఎవరైనా అడ్డు వస్తున్నారు అనుకోండి, ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నా, లేకపోతే ఏమైనా మేబీ జంతువులు, కుక్కలు గాని గేదెలు గాని ఎవరైనా వస్తున్నాయి అనుకోండి, అవి కూడా తెలుసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ది సెల్ఫ్ డ్రైవింగ్ కార్, రైట్? సో దట్ ఈస్ ద ఎన్వైర్న్మెంట్ ఈస్. నౌ కమింగ్ టు యాక్చువేటర్స్. సో వేటిని యూజ్ చేసుకున్నది ఎన్వైర్న్మెంట్ ని చేంజ్ చేస్తుంది? బై యూజింగ్ ది స్టీరింగ్. దానికి ఉన్న యాక్చువేటర్ ఉండొచ్చు, ఒకటి స్టీరింగ్ అయి ఉంటుంది, ఇంకోటి యాక్సలరేటర్ ఉంటుంది, రైట్? అలాగే బ్రేక్, అలాగే సిగ్నల్, రైట్? లెఫ్ట్ సిగ్నల్ వేయాలా, రైట్ సిగ్నల్ వేయాలా టు టేక్ ఏ సైడ్, రైట్? అలాగే హార్న్, మనకి ఎదురుగా ఎవరైనా వస్తున్నారు అనుకోండి, హార్న్ మోగించాలి కదా. సో దట్ ఈస్ ద హార్నెస్. నో కమింగ్ టు సెన్సార్స్, రైట్? సో ఎటువంటి సెన్సార్స్ ఉంటాయి? సపోజ్ అది ఏం చేయాలి? టోటల్ రోడ్ ని అబ్జర్వ్ చేయాలి. సో దానికి కావాల్సిన సెన్సార్స్ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ కెమెరా కావాలి, రైట్? టు అబ్జర్వ్ ది రోడ్. అండ్ జీపీఎస్ లొకేషన్. జీపీఎస్ ఎందుకు? ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్ వెళ్ళాలి అంటే జీపీఎస్ కోఆర్డినేట్స్ కావాలి, రైట్? అండ్ ద స్పీడోమీటర్, రైట్? అండ్ ద సౌండ్ సెన్సార్స్, అంటే బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా హార్న్ కొడుతున్నారు అనుకోండి, అది తెలుసుకోవాలి కదా, కార్ సైడ్ ఇవ్వాలి లేకపోతే ఏదో చేయాలని చెప్పేసి. సో అలాగా డిఫరెంట్ సెన్సారీ ఆర్గన్స్, అవన్నీ సెన్సార్స్ అనేవి ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కావాలి.
అలాగే ఇప్పుడు మనం ఎటువంటి ఏజెంట్ తీసుకున్నా సరే, సో every agent need all these things. We will be looking at the performance measure of the respective agent, whether first we need to know on which environment, ఏ environment లో ఆ respective agent అనేది వర్క్ అవుతుంది అది మనకు తెలియాలి. అలాగే దానికి ఉన్న యాక్చువేటర్స్ ఏంటి, బై యూజింగ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద ఎన్వైరన్మెంట్, దానికి ఉన్న యాక్చువేటర్స్ ఏంటి అది తెలుసుకోవాలి. అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్సీవ్ ది ఎన్వైరన్మెంట్ బై యూజింగ్ వాట్, దోస్ ఆర్ ద సెన్సార్స్, రైట్, అది కూడా దానికి తెలిసి ఉండాలి, రైట్. So this is the representation of the piece, right. Now this is about this video, right. So ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసింది ఏంటంటే ఇంటెలిజెంట్ ఏజెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాము, రైట్. అలాగే పీస్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సపోజ్ మీకు ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఏజెంట్, రైట్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నాయి. విల్ బి లుకింగ్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్. నౌ కమింగ్ టు ద లిస్ట్ హియర్, సింపుల్ రిఫ్లెక్సివ్ ఏజెంట్, మోడల్ బేస్డ్ రిఫ్లెక్సివ్ ఏజెంట్, goal based agent, and utility based agent. And apart from these four, we have one more agent, that is a learning agent. So total గా మనకి ఎన్ని ఉన్నాయంటే 5 agents ఉన్నాయి. We will be looking about all those things in the next video. I hope ఈ వీడియో మీకు టోటల్ గా నచ్చింది అనుకుంటున్నాను. సపోజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, రైట్. అలాగే ఈ కంటెంట్ మిగతా చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ షేర్ దిస్ కంటెంట్ టు ది అదర్ పీపుల్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.